హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుర్కవన్ రంగుల్ జ్యువెలరీ. సో వెరీ సారీ అండి, ఆల్మోస్ట్ మనకి 5 days 6 days అయిపోయింది. రీజన్ నథింగ్ అండి, ఏంటంటే కొంచెం వీడియోకి వ్యూస్ కూడా ఎక్కువ వస్తే గివ్ వాళ్ళని తీయచ్చు అని వెయిట్ చేశాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ టైం గివ్ వాళ్ళ ఆర్డర్స్ కూడా పంపించడం కొంచెం ఆలస్యమైందనమాట. సో వాళ్ళవి పంపించుకుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది ఊరికే ఫేక్గా తీస్తున్నారేమో, సో అందుకోసమే జస్ట్ అలా చెప్తుంటారు, ఇంతవరకు మాకు రాలేదు అనుకుంటారు. కాబట్టి సో అందుకోసమే వాళ్ళు పంపించిన తర్వాతే మళ్ళీ వీడియో చేయాలి అనుకున్నాను. అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది, అంతే, ఇంకేం లేదండి. ఆన్లైన్లో అయితే అవైలబుల్గానే ఉంటున్నాను. అండ్ కొత్త కలెక్షన్ కూడా చాలా వచ్చాయండి. సో అన్ని కలెక్షన్స్ అయితే నీట్గా చూసేసేయండి. అండ్ గివేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఓన్లీ ఫర్ గివ్ అవే కాకుండా మన కలెక్షన్స్ గురించి కూడా సేవ్ చేయండి. మీరైతే స్కిప్ చేయకుండా మొత్తం వరకు చూసారంటే ఇది వీలైనంత వరకు చూసే వాళ్ళకి వెళ్ళిపోతుందండి. మీరు జస్ట్ అలా అలా ఫార్వర్డ్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మనది ఈ వీడియో లెంగ్త్ అనేది పడిపోతుంది. సో ఎక్కువ మంది చూడకపోతే నేను జస్ట్ 100 మందికి 1000 మందికి వరకు గివ్ అవే ఇవ్వాలి అంటే నాకు కూడా కష్టంగా ఉంటుంది కదా. సో కొంచెం ఆలోచించండి. అందుకే నేను పెట్టేశాను 100 likes 100 likes అయితే పడితే చాలండి. కామెంట్స్ సంఖ్య కొంచెం అటు ఇటుగా ఉన్నా ఓకే అనుకున్నాను. అండ్ లాస్ట్ వీడియోకి 83 వరకే వచ్చి ఆగిందండి. ఇప్పటికి 1 week అయిపోయింది, అయినా కూడా జస్ట్ 83 వరకే వచ్చింది. సో ఇంకొక 1 day అయితే వెయిట్ చేస్తాను ఆ వీడియోకి తీయడానికి, ఎందుకంటే 90 likes వచ్చే దగ్గరలో ఉంది కదా. సో 99 like పడగానే ఆ వీడియోకి విన్నర్ని తీసి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి కూడా గివ్ అవే అయితే ఉందండి, ఉంది అంత ఖచ్చితంగా ఇస్తాను. మీకు అంత డౌట్గా ఉన్నట్లయితే చూడండి, ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఎవరికైతే నేను పంపించానో వాళ్ళ ఫోటో పార్సల్ పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను విత్ నేమ్స్తో సహా. సో చూస్తే మీకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది. అండ్ మన ఆర్డర్స్ గురించి డీటెయిల్స్ గురించి మీకు అన్నీ తెలుసు కదండి. ఓన్లీ గివ్ అవేనే కాదండి, మన కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా మందికి మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారండి. ఇప్పుడంటే కొంచెం అన్సీజన్ కదండి, ఎందుకంటే చాలామంది హాలిడేస్ వెళ్ళొచ్చారు, కాలేజెస్ చేంజ్ అయ్యి ఉన్నారు, వాళ్ళ పిల్లలకి స్కూల్స్ ఈ పనిలో ఉన్నారు. కాబట్టి అందరూ ఇప్పుడు పర్చేస్ చేయడం అంటే వాళ్ళకు కూడా కష్టం అవుతుంది. అండ్ నేను ఎక్కడా కూడా కలెక్షన్స్ గురించి ఎక్కువగా చెప్పట్లేదండి, ఎందుకంటే కలెక్షన్స్ అంటే మావి చాలా బాగుంటాయి, ఖచ్చితంగా కొనండి, మీరు సూపర్గా ఉంటారని మిమ్మల్ని ఎక్కడ నేను చెప్పట్లేదు. ప్రతి దాంట్లో ఉండే మైనస్ చిన్నవి కూడా మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి విషయం చెప్తున్నాను. ఇలా ఉంటుందండి ఆన్లైన్ పర్చేసింగ్ అని చెప్పి కంప్లీట్గా మీకు విల్లింగ్గా ఉంటేనే పర్చేస్ చేయమని కూడా చెప్తున్నాను, ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు. సో దానికి కంప్లీట్గా ఇష్టపడ్డ వాళ్ళే మన దగ్గర పర్చేసింగ్ చేస్తున్నారు. ఎవరికైనా 1 లేదా 2 చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళంతటో అంటే దాన్ని ఎక్కువగా చేయట్లేదండి. ఇట్స్ ఓకే, ఇవన్నీ కామనే కదండి, మనకు తెలుసు, పర్లేదు. సో నెక్స్ట్ టైం చూడండి మేడం కూడా చెప్తున్నారు. అండ్ ఎంత కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను ఎక్కడ వీడియోనైతే ఛానల్ అయితే ఎక్కడ క్లోజ్ చేయట్లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, జస్ట్ 1000 views కూడా పడకపోతే 11K సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అట్లీస్ట్ మనకి 11K వ్యూస్ ప్రతి వీడియోకి కాకపోయినా ఒక 1000-2000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అఫ్కోర్స్ చాలామంది బిజీగా కూడా ఉంటున్నారు మన రెగ్యులర్ కస్టమర్స్, నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, మన సబ్స్క్రైబర్స్ కాకుండా అవుట్ సైడ్ వాళ్ళు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది చూస్తున్నారు అనమాట. ఎందుకు అలా తెలియట్లేదండి, మేబీ వర్క్స్ వల్ల కావచ్చు, వాళ్ళకి ప్రజెంట్ అవసరం కూడా లేకపోవచ్చు. ఓకే అండి, నో ప్రాబ్లం. మీరు కొనకపోయినా మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ ఏవో కనీసం ప్రతి వీడియోలో ఒక్క ఐటమ్ అయినా సరే న్యూ కలెక్షన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి, వీళ్ళంతా మన దాంట్లో విన్ అయిన వాళ్ళు అనమాట. లక్ష్మీదేవి అంటే లక్కీ టాక్స్ అని ఉంది కదా, ఇవిడ మంజుల అనేవాళ్ళు, ఆవిడ వచ్చేసి. అండ్ నెక్స్ట్ శ్రీవిద్య. సో వీళ్ళ ముగ్గురు కూడా మనకి శ్రీవిద్య వాళ్ళది పేరు వేరే ఉంటుందండి, ఆమెది మనం థర్డ్ది. వీళ్ళ ముగ్గురు అనమాట. సో మీరు ఇంకా ఐటమ్ రాలేదనుకుంటే టెన్షన్ పడకండి, మీ పార్సల్స్ అయితే కొరియర్ అయిపోయాయి. మీకు నమ్మకం కోసమే, అంటే పంపించారా లేదా వీళ్ళు గివ్ అవే అని డౌట్ పడతారు కదా, అందుకోసమే ఫోటో పెట్టానండి. అండ్ శ్రీవిద్య గారు అయితే మనకి రెగ్యులర్ కస్టమర్సే. సో ఆ రోజు వేరే నేమ్ ఉంటుంది, నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను, తర్వాత ఈ అడ్రస్ ఇచ్చాక తెలిసింది. చాలా ఐటమ్స్ పర్చేస్ చేశారు నిజంగానే మన దగ్గర. అండ్ అందరికీ ప్రజెంట్ నాకు వస్తున్న ప్రాఫిట్ ప్రకారం నేను చిన్న గిఫ్ట్ అవేస్ ఇచ్చానండి. ఇన్ కేస్ మన వ్యూస్ కౌంట్ కనుక ఇంకా పెరిగితే లైక్ 5K 10K వరకు వెళ్ళింది అనుకోండి, అండ్ నేను ఇచ్చే గివ్ అవే ఐటమ్ యొక్క వర్త్ కూడా పెంచుతాను. ఎందుకంటే తక్కువగా వస్తున్నప్పుడు నేను ఎక్కువ పెట్టలేను కదా, సో కొంచెం అర్థం చేసుకోండి. అండ్ కంపల్సరీ ప్రతి వీడియోకి ఇస్తానండి, మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ ఇవ్వలేకపోయినప్పుడు కూడా మీకు ఏమీ అబద్ధం చెప్పకుండా దాచేయకుండా చెప్పేస్తాను, ఈ వీడియోకి అయితే ఇవ్వట్లేదండి అని చెప్పి. బట్ కీప్ సపోర్టింగ్. కొంతమంది అయితే నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months అయితే అసలు ఇవ్వలేదండి, అయినా కూడా కింద కామెంట్ చేస్తూనే వచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత సపోర్ట్ చేశారంటే. అండ్ ఇంకొంతమంది అయితే ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో కొత్తగా చూసే వాళ్ళకైతే ఒక్కసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, లేదా మన పాత వీడియోస్ కూడా చూడండి, చూసి తెలుసుకోండి ఏంటి ఇష్యూస్,
ఎలా ఉంటుంది వీళ్ళ దగ్గర పర్చేసింగ్ ఏంటి, క్వాలిటీ ఏంటి అనేది. అండ్ కింద కామెంట్స్లో కూడా మన వాళ్ళు పెడుతూనే ఉంటారు, ఓల్డ్ వాటిలో కూడా కామెంట్స్ ఉంటూనే ఉంటాయి ఏంటి ఇవంతా అని. సో ఎక్కడ మీరు ఎక్కువగా ఇబ్బంది పడే విషయం చెప్తాను చూడండి. ముందు మైనస్ చెప్పి తర్వాత ప్లస్ చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్లో ముందు ప్లస్లు చెప్దా, మైనస్లు లాస్ట్లో చిన్నగా చెప్పాలి అంటారు. దానివల్ల వచ్చే కస్టమర్స్ ఎంతవరకు తెలియదు కానీ, బట్ ఇలా ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్తే స్టార్టింగ్లో నేను కొంతమంది మిస్ అవ్వచ్చు కానీ, బట్ ఎవరైతే నాకు కనెక్ట్ అవుతారో వాళ్ళు నాకు ఎప్పటికీ స్కిప్ చేయరండి, నన్నుతో కంటిన్యూ అవుతారు. సో ఆ హోప్తోనే నేను ఈ రూల్ ఎంచుకున్నాను అనమాట. నెంబర్ 1, మన వాట్సాప్ నెంబర్ 8879623683 ఉందండి. ఈ నెంబర్కి మీరు ఓన్లీ వాట్సాప్ చేయాలి, కాల్స్ చేయకూడదు ప్లీజ్. కాల్స్ అయితే నాట్ అలౌడ్ అండి. అంటే ఇంకొంతమంది ఒక మెసేజ్ పెట్టగానే మేడం రిప్లై అంటారు. సో నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి, కొద్దిగా ఓపికగా వెయిట్ చేయండి అంతే. అండ్ నాకు కూడా కంప్లీట్గా ఫ్యామిలీ అది ఉందండి. సో నేను ఎక్కువ శాతం దానికే ఇంపార్టెన్స్ ఇస్తాను, తర్వాత ఈ వర్క్లో ఉంటాను. సో అందుకోసమే కాల్స్ని అవాయిడ్ చేస్తాను, ఓకేనా. కాల్లో మాట్లాడుతూ ఉంటే మీ విషయాలన్నీ క్లియర్ చేయలేను. అంటే ఏదైనా ఉంటే వాయిస్ మెసేజ్ పెడతానండి మ్యాక్సిమము. అంటే చెప్పలేను, టెక్స్ట్ చేసిన మీకు అర్థం కాదంటున్నప్పుడు కంపల్సరీ వాయిస్ మెసేజ్ పెడతాను. క్వాలిటీ వచ్చేసి మీకు మ్యాట్ ఫినిషింగ్ క్వాలిటీతో వస్తాయండి. మ్యాట్ గోల్డ్ రకరకాలుగా ఉంటాయి. బయట మార్కెట్లో కూడా ఈ పీస్ ఉందంటే ఇదే లుక్లో వస్తుందండి. మార్కెట్లో ఒకలాగా, మా దగ్గర ఒకలాగా రాదు, సేమ్ పీస్ వస్తుంది. హైదరాబాద్ బేగం బజార్ జ్యువెలరీ అనేసి మీకు చాలామంది హోల్సేల్ షాప్ వీడియోస్ చూసుంటారు కదా, ఆ కలెక్షన్ మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉందండి. ఇవే ఐటమ్స్. కాకపోతే మీకు వాళ్ళు సింగిల్ పీసెస్ ఇవ్వరు, మనం సింగిల్ పీసెస్లో ఇస్తాం అనమాట. ఇవే పీసెస్ అండి, సేమ్ టు సేమ్ ఇవే వస్తాయి. అక్కడ మీకు కొన్ని ప్రైజెస్ చెప్పుంటారు కదా, సో వాళ్ళు అన్ని యాడ్ చేసుకొని సింగిల్గా ఆ ప్రైస్కి ఇవ్వరు మీకు. కంపల్సరీ షాప్కి రమ్మంటారు, షాప్కి వెళ్ళాక ప్రైస్ వేరేగా ఉంటుంది. సో ఇది మీకైతే సేమ్ అవే ఐటమ్స్ వస్తాయి, ఎలాంటి ఇష్యూ లేకుండా. అండ్ బిలో 500 రూపీస్కి అయితే నేను ఎక్కువ చెప్పలేను, కానీ అబోవ్ 500 రూపీస్ ఏ ఐటమ్ అయినా సరే మీకు బయట ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లోనే బెస్ట్ ప్రైస్కి వస్తుందని నా గట్టి నమ్మకం అండి. చాలామంది చూస్తున్నారు కదా ఈ ఆన్లైన్ జ్యువెలరీ అంతా కూడా యూనిక్ జ్యువెలరీ. ఇన్స్టాలో కూడా చాలా పేజెస్లో ఇవి ఉంటాయి, యూట్యూబ్లో కూడా మీరు చాలామంది పేజెస్లో చూసే ఉంటారు, చాలా ఛానల్స్లో కూడా ఇవి వస్తూనే ఉన్నాయి. అండ్ ఎవరు మెయింటైన్ చేసేది వాళ్ళకు ఉంటుందండి. కొంతమందికి 10 రూపీస్ కూడా చాలా అనుకుని చేసే వాళ్ళు ఉంటారు. సో ఎవరు చేసే వర్క్ని బట్టి వాళ్ళు తీసుకునే మనీ అయితే ఉంటుంది. నేను ఎవరిని కంపేర్ చేయట్లేదు, నా ప్రైజెస్ ఇవి ఉంటాయండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అదే మీకు ఫైనల్ ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చైన్కి కంపల్సరీ 20 రూపీస్ ఎక్స్ట్రా అండి. చైన్ అయితే మీకు రాదు, చైన్ కానీ థ్రెడ్ కానీ రాదు, కంపల్సరీ 20 పే చేయాల్సి ఉంటుంది. అది కూడా పేమెంట్కి ముందే మీరు చెప్పేస్తే ఐటమ్ మీద నేను ఇక్కడ చైన్ ఉంది కదా, మేము చైన్ వస్తుంది అనుకున్నాం మేడం అని మాత్రం అడగద్దండి. చైన్కి కంపల్సరీ 20 ఎక్స్ట్రా ఉంటుంది, ఓకేనా. ఫ్రీగా వచ్చే వాటికైతే మీకు ఆటోమేటిక్గా వస్తుంది, రాని వాటికి మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా చైన్ కనుక ఈ ఆర్డర్లో రాకపోతే 99% నెక్స్ట్ ఆర్డర్లో వచ్చేలా చూస్తానండి. స్టిల్ మీకు మిస్ అయ్యింది అంటే ఖచ్చితంగా నేను కొంచెం ఆలస్యంగా అయినా, ఎందుకంటే రెడీ థ్రెడ్స్ ఒక్కోసారి ఉండవు, మీకు ఖచ్చితంగా నేను ఎప్పటికైనా పంపిస్తాను. ఎందుకంటే రీసెంట్గా 1-2 కస్టమర్కి అలా అయిందండి. సో వాళ్ళ కోసమైనా, ఎందుకంటే వాళ్ళు అదే పనిగా నెక్స్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు రాకపోతే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా. సో అలాంటివి నేను వీలైనంతవరకు సాల్వ్ అవుట్ చేస్తానండి. ఎందుకంటే ఇది చాలా బల్క్ ప్రాసెస్ అనమాట, పెద్ద ప్రాసెస్, సింగిల్గా అవ్వదు. అండ్ నా ఓన్ హ్యాండ్ స్టాక్ డిస్పాచ్ చేసే వాటిలో నేను చాలా వరకు క్లారిటీగానే ఉంటానండి. రీసెంట్గా కొంచెం మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ తెప్పించట్లేదు, ఓన్లీ కొన్ని తెప్పిస్తున్నాను. సో ఈ చాలా ఐటమ్స్ డీలర్షిప్ మీద రన్ చేస్తున్నానండి. అంటే నాకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాటిని నేను షిప్పింగ్ చేపిస్తున్నాను అనమాట, అది కూడా ఉంది. అండ్ మీ దగ్గర హ్యాండ్ స్టాక్ ఉందని డౌట్ వచ్చే వాళ్ళకి నా లైవ్ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి. మరి డైలీ లైవ్ చేయొచ్చు కదా మేడం, నేను చాలామంది అడుగుతున్నారండి. కాకపోతే డైలీ లైవ్ చేయడానికి నాకు టైం సెట్ అవ్వట్లేదండి, ఎందుకంటే పిల్లలు స్కూలు అవన్నీ చూసుకొని మళ్ళీ ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్స్కి రిప్లై ఇచ్చి ఈ వీడియోస్ చేసుకొని లైవ్ చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది. సో మేబీ నేను మళ్ళీ ఒక ప్రాపర్గా సెటప్ అయిన తర్వాత నేను ట్రై చేస్తానండి, పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ రీసెంట్ కూడా మీకు వీక్లీ ఒకటి లైవ్ చేస్తానని చెప్పాను, అది కూడా చేయలేకపోయాను, వెరీ సారీ. అండ్ ఇది నానో సెట్కి చూడండి, లాకెట్ని ఇలా సెట్ చేశారనమాట. యాక్చువల్గా ఈ లాకెట్స్ అనేవి వరకు మనకి క్రిస్టల్ చైన్స్కి కూడా వచ్చాయి ఈ లాకెట్స్, వాటి ఇప్పుడు నానో కూడా సెట్ చేశారు. అంటే చాలామంది నానోలు కూడా ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు, అందుకోసమే, ఓకేనా. సో మీకున్న అన్ని డౌట్స్ అయితే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఎక్కడ మీకు ఏం చెప్పలేదు కదా, ఏం మిస్ చేయలేదు, సారీ. అండ్ మెయిన్లీ ఎక్స్చేంజ్ వేటికి ఉండదంటే బీడ్స్ మిస్సింగ్కి ఎక్స్చేంజ్ ఉండదండి. ఇప్పుడు వీటికి ఉన్నాయి కదా, కొన్నిటికి బీడ్స్ మిస్ అవుతుంటాయి, ఇవి మీరు లోకల్ షాప్లో సెట్ చేయించుకోండి. వాళ్ళు 30 to 50 రూపీస్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయరండి, అంతకంటే ఎక్కువ ఉండదు. అలా కాకుండా బ్రోకెన్ ఐటమ్కి మాత్రమే ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే ఎక్స్చేంజ్ ఉంటుంది. సో మీకు నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, 99% మీకు ఆ ప్రాబ్లం కూడా రాకుండా చూస్తాం. కానీ బీడ్స్ విషయంలో ఏమవుతుందంటే ప్యాకెట్ లోపల ఉన్నవి వర్కర్ ప్రతిదీ ఓపెన్ చేసి చూసి పెట్టడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు, చాలా ఆర్డర్స్ ఉంటాయి కదా, అందువల్ల వాళ్ళు కొన్ని పైనుంచి చూసి పెడుతున్నారు, డ్యామేజ్ వరకు చూస్తున్నారు, కానీ బీడ్స్ ఒక్కొక్కటి చెక్ చేయట్లేదు అనమాట. అందరూ కాదండి, ఒకళ్ళిద్దరు ఒక్కొక్కసారి, ప్రతిసారి కాదు. సో ఆ 1-2 అయినప్పుడు మనకి ఇష్యూ అనేది ఎక్కువగా అవుతుంది, మిగతా టైంలో అంతా ఓకే అవుతుందండి.
ఆ 1 or 2 మెంబర్స్కి పాపం ఇబ్బంది అవుతుంది. అండ్ చాలా వరకు మేము వాళ్ళని బాగా అరుస్తున్నామండి. ఇలా సింపుల్గా చెప్పొద్దు, మనకి కస్టమర్స్తో చాలా ప్రాబ్లం వస్తుందని చెప్తూనే ఉన్నాం. ఎంత చెప్పినా కూడా ఒక్కొక్కసారి మనము ఇబ్బంది అవుతుంటుంది. ఈ చిన్న చిన్న విషయాలకి మనం వాళ్ళని వర్క్లోంచి తీసేయలేము, అది కూడా కష్టం అవుతుంది. కాబట్టి సో వీలైనంత వరకు అని సార్ట్అవుట్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ డ్యామేజ్ వస్తే మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది, బీడ్స్కి మాత్రం ఎక్స్చేంజ్ ఉండదు. అవి లోకల్ షాప్లో మీరు రిపేర్ చేయించుకోవాలి. ముందే క్లియర్గా చెప్తున్నాను, తర్వాత నేను చెప్పలేదు అనొద్దండి. అండ్ మీకు ఒకవేళ ఇన్ని మైనస్లు పెట్టుకుని మనకు ఆన్లైన్లో కొనడం ఇష్టం లేదు అనుకుంటే ఇట్స్ ఓకే అండి. మన కలెక్షన్స్ అయినా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ విధంగా మీకు కూడా కొత్త కలెక్షన్స్ ఏంటో తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.